ద గ్రేట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా మన గ్రేట్ లీడర్ హైస్ట్ లో సెకండ్ ఇన్కమ్ తీసుకున్నటువంటి వ్యక్తి ద గ్రేట్ లీడర్ మా గురువు గారు అనేటువంటి బ్రహ్మీ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ వెస్టేజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కన్నా ముందు మన గురువు గారు దీన్ని పరిచయం చేశారు కాబట్టి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈరోజు జూన్ 1వ తేదీ మన బిజినెస్ లో వెస్టేజ్ బిజినెస్ అంటే 2వ తేదీ నుంచి అగైన్ 1వ తేదీ దాకా నెల అంటారు. జనరల్ గా నెల అంటే మన నార్మల్ గా 1 నుంచి 31 దాకా నెల అనుకుంటాము. కానీ మన బిజినెస్ స్టార్టింగ్ డే 2వ తేదీ. సో మీన్స్ రేపటి నుంచి మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. జూలై 1వ తేదీ దాకా, అంటే 2వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 1 దాకా మన బిజినెస్ మంత్ అని అంటారు. దీనిలో భాగంగా సిఎన్సి ఆఫర్ అంటే మన దాంట్లో మన వెస్టేజ్ బిజినెస్ లో సిఎన్సి ఆఫర్ అనేది చాలా ముఖ్యం. ఈ సిఎన్సి అంటే ఏంటి? ఇక్కడ మన వెస్టేజ్ బిజినెస్ లో ఒక నినాదం ఉందండి. 1 year 1 lakh. మనందరం కూడా మీటింగ్స్ కి వెళ్ళినట్లయితే ఆ మీటింగ్స్ లో అయిపోయిన తర్వాత మన ఎంటైర్ టీము యాడ్ అయ్యి 1 year 1 lakh అనే గోల్ పెట్టుకొని పనిచేయమని చెప్తారు. 1 year లో 1 lakh సాధించడం అంటే ఎలాగా అనేది దాంట్లో కీలక పాత్ర వహించేటటువంటిది ఏంటంటే సిఎన్సి. 1 year లో నీకు 1 lakh రావాలంటే కరెక్ట్ గా సిఎన్సి లో మాత్రం మనం పర్ఫెక్ట్ గా ఉంటే 100% దాన్ని రీచ్ కాగలం. అంటే యాజ్ ఎ లీడర్ గా, యాజ్ ఎ అప్లైనర్ గా, యాజ్ ఎ లైఫ్ లైనర్ గా ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి లో ఉంటే 100% 1 year అంటే 12 నెలలు లక్ష్య సాధించే అవకాశం ఎక్కడన్నా ఉందా? పర్ మంత్ ఒకేసారి కాదు, ప్రతి నెల ₹1,00,000 తీసుకునే అవకాశం ఏకైక ప్లాట్ఫారం నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉంది. అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉంది. ఆ అవకాశం కూడా మన వెస్టేజ్ లోనే ఉంది. సో సిఎన్సి లో ఎవరైతే ఉంటారో కంటిన్యూస్ గా వాళ్ళు మాత్రమే 12 నెలల్లో 1 lakh తీసుకునే అవకాశం ఉంది. ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ 6 నెలల్లోనే 1 lakh తీసుకొని ప్రూవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళతోటైనా మనం పోటీ పడి వాళ్ళందరూ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అన్న ఆలోచన కూడా మనకు ఉండాలి. కాబట్టి సిఎన్సి అనేది చాలా ప్రాముఖ్యత. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్ గా పనిచేయటమే. మనం కన్సిస్టెన్సీ అంటే నిరంతర కృషి. ఏ పనైనా కూడా మనందరం కూడా ఏ పని స్టార్ట్ చేసినా నిరంతరం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండి నేర్చుకుంటారు, ఒకేసారి రాదు కదా ఎవరికి కూడా బండి. నిరంతరం ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటూ పోతే హైవేలో బైబస్ మీద ఓన్ గా డ్రైవింగ్ చేసే ఆ విధంగా లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటుంది మన దగ్గర. కాబట్టి ఏ విధంగా అయితే ప్రతిదీ మనం లెర్నింగ్ లో ఉంటామో, కంటిన్యూస్ గా చేస్తూ ఉంటామో, అది 100% రిజల్ట్ ఇస్తుంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగే తీసుకోండి. స్టార్టింగ్ మనం ఏమి చేత కాదు, ఎవరొకరు సపోర్ట్ కావాలి. ఆ తర్వాత 20 days 30 days తర్వాత ఆటోమేటిక్ గా మన ఓన్ గా మనం బైబస్ లో డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అదే విధంగా నిరంతర ప్రక్రియ చేస్తా ఉంటే 100% మనం ఏ గోల్ అయితే ఉందో అక్కడ డ్రైవింగ్ నేర్చుకోవాలన్న గోల్ తో పనిచేస్తున్నాం. కాబట్టి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఆ 30 days తర్వాత ఆ గోల్ రీచ్ అయిన తర్వాత మన ఓన్ గా మనం వెళ్ళిపోతాం కాబట్టి మన ఫ్యామిలీ తోటి. అట్లాగే ఇక్కడ ఈ బిజినెస్ లో అప్లైనర్ సపోర్ట్ తోటి నేర్చుకొని ఓన్ గా ఎవరైతే వెళ్తూ ఉంటారో అలాంటప్పుడు చాలా ఈ బిజినెస్ లో ముందుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వెస్టేజ్ బిజినెస్ లో సిఎన్సి అంటే ఏమిటి, ఎందుకు నేను చేయాలి ఈ సిఎన్సి, వాట్ ఈజ్ సిఎన్సి, ఎందుకు నేను చేయాలని తెలుసుకుంటే, సిఎన్సి అనేది ఇప్పుడు చెప్తున్నాను నిరంతర కృషి అని. సో ప్రతి పనిని మనం నిరంతరం ఆపకుండా పనిచేస్తూ ఉంటే
మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఎదురు బొంగుల చెట్టు ఉంది. చాలా ఎత్తుకి 80 అడుగులు 70 అడుగులు వెళ్ళిపోతుంది. అది ఎదురు బొంగుల చెట్టు ఆ చెట్టుకి కూడా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 4 సంవత్సరాలు కూడా రైతు నీళ్లు పోస్తూ సాగు చేస్తూనే ఉంటాడు. కానీ ఆ లోపల మొక్క మాత్రం కొంత మాత్రమే పైకి కనబడుతుంది. అట్లని చెప్పి అతను అరే మొక్క ఎదుగుదల రాలేదని చెప్పి అతనైతే ఆగిపోడు. ఎప్పుడు నీళ్లు పోస్తూనే దానికి కావాల్సిన ఆ శక్తిని ఇస్తానే అంటే దానికి కావాల్సిన కేరింగ్ తీసుకుంటానే ఉంటాడు. అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ భూమిలో ఏర్లన్నీ కూడా బలంగా స్టాండర్డ్ గా లోపల చొచ్చుకొని పోయే విధంగా చేస్తుంది. కానీ పైకి మాత్రం మొక్క అనేది ఎదుగుదల అయితే కనపడదు. ఎప్పుడైతే 4 ఇయర్స్ అయిపోతుందో 5వ సంవత్సరంలో ఒకేసారి 40 50 అడుగులు పైకి లేస్తుంది. అట్లా మన బిజినెస్ కూడా చిన్న చిన్నగా మెల్లగా మనం సిఎన్సి అనేది అలవాటు చేసుకోవాలి. ఈ సిఎన్సి అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మన రిజల్ట్ అనేది 12 నెలలు 24 నెలల తర్వాత మన గ్రేట్ లీడర్స్ బ్రహ్మయ్య సార్ సురేష్ సార్ ఎలా అయితే 2 lakhs 3 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఈ సిఎన్సి ఉండటం వల్ల సిఎన్సిలో అలవాటు చేసుకోవటం వల్ల ప్రతిదీ సిఎన్సి 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 అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఈ బిజినెస్ వినబడుతుంది. మరి సిఎన్సిలో ఏముంటాయంటే 60 పాయింట్లు సిఎన్సి 100 పాయింట్లు సిఎన్సి ఉంటుంది. ముందుగా ఈ యొక్క కంపెనీ గురించి ఒక 2 minutes చెప్తాను. మన కంపెనీ వచ్చేసి ఈ వెస్టేజ్ అనే కంపెనీ. అంటే అసలు వెస్టేజ్ అంటేనే ఒక ఈ కంపెనీ వచ్చేసి 2004లో ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఢిల్లీలో స్టార్ట్ చేశారంటే ఈ కంపెనీ మన ఇండియాలోనే ఉన్నట్టు. సో ఢిల్లీలో స్టార్ట్ చేసిన కంపెనీ 2004 సంవత్సరంలో 2 ప్రోడక్ట్లు తయారు చేశారు. 2 షాపులు పెట్టారు. 6 వ్యక్తులు ఆ ప్రోడక్ట్లను వాడుకున్నారు. ఇది 2026 సంవత్సరం. అంటే దాదాపు 22 సంవత్సరాల తర్వాత మనం ఈ కంపెనీ మన దగ్గరికి వచ్చింది. అదే టీవీలో చూపిస్తే మనకి ఈ అవకాశం కూడా ఉండేది కాదు. ఎవరు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటూనే నాకైతే ఇట్లా ఈ జూమ్ లో మాట్లాడే అవకాశం కాదు కదా. అసలు నేనైతే కలలు కూడా కనలా. అందుకు ఎప్పుడు కూడా బ్రహ్మే సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. సో 22 సంవత్సరాల తర్వాత ఇది 2026 సంవత్సరం. 2004లో పెట్టిన కంపెనీ అప్పుడు 2 ప్రోడక్ట్లు తయారు చేస్తే ఈ రోజు 480 రకాల ప్రోడక్ట్లు తయారు చేస్తుంది మన కంపెనీ. సో అభివృద్ధిలో ఉంది. నెక్స్ట్ అదే విధంగా 2 షాపులు పెట్టిన మన కంపెనీ 7500 షాపులతోటి ఇంప్రూవ్ అవుతూ ఉంది. నెక్స్ట్ అదే విధంగా 6 వ్యక్తులు ఆ రోజుల్లో వాడుకొని ఇప్పటికి దాదాపు 7 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు అయ్యారు. అంటే డిస్ట్రిబ్యూటర్లు అంటే ఎవరు? ఐడి తీసుకున్న వాళ్ళు. ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి ఐడి నెంబర్ తీసుకున్నారో అట్లాంటి వాళ్ళు 7 కోట్ల మంది అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి తీసుకున్నా. నా ఇంట్లో ఒక ఫ్యామిలీ 5 మెంబర్స్ ఉంటారు కదా. 4 or 5 మెంబర్స్ ఉంటారు కదా. మరి ఆ 5 మెంబర్స్ ఆ ప్రోడక్ట్లు వాడుతూ ఉంటారు కదా. సో అట్లా అప్పుడు 7 కోట్ల మంది అన్నప్పుడు 7×5 35 కోట్ల మంది ఈ ప్రోడక్ట్లను వాడుతున్నారు. కాబట్టి ఈ మన కంపెనీ వచ్చేసి ఢిల్లీలో పెట్టినప్పుడు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మన గ్రేట్ సారు గౌతమ్ బాలి గారు. దీని యొక్క డైరెక్టర్స్ 3 ఉన్నారు. డైరెక్టర్ మధ్యలో ఉన్నట్టు సారు గౌతమ్ బాలి సార్. తర్వాత వచ్చేసి కన్వర్ బెరీ కన్వర్ సింగ్ సారు, సిద్ధార్థ సారు. వీరు 3 కూడా ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్. సో మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. ఏంటంటే రేపు 2వ తేదీ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్. రేపు 2వ తేదీ మన కంపెనీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ప్రతి డిఎల్సిపిలో కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు. సో వేరే హౌస్ విజయవాడ ప్లస్ వైజాగ్ అన్ని చోట్ల కూడా ఈ యొక్క వెస్టేజ్ సెలబ్రేషన్స్ రేపు ఉన్నది. సెలబ్రేషన్ జరుగుతుంది. దీంట్లో నిన్నగాక మొన్న డిఎల్సిపి ఓనర్స్
రెబోకి ఒక జూమ్ జరిగింది. ఆ జూమ్ లో డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఆంధ్ర అంటే ఏపీ తెలంగాణ వారికి చాలా స్పెషల్ గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఆ శుభవార్త రేపు మధ్యాహ్నం 3 గంటలకి గౌతమ్ బాలి సార్ యొక్క నోటి ద్వారా చెప్పాలని ఉన్నారు. అప్పటికి ఒక హింట్ ఇచ్చారు. ఆ హింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 30 నుంచి 40% ఇన్కమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఓచర్ అనుకోండి లేదా బోనస్ అనుకోండి, అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే పెంచే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లో శాలరీ నీకు 30% 40% జీతాలు పెరుగుతాయి కదా, ఆ విధంగా పెంచే అవకాశం ఉంది. అంటే రేపు నెల నుంచి ఈ నెల నుంచి సో ఈ నెల నుంచి బిజినెస్ పరంగా చాలా మార్పులు చేస్తున్నారు. ఆ మార్పుల్లో భాగంగా వాళ్ళు హింట్ ఇచ్చింది ఏంటంటే జస్ట్ రానున్న 3-4 years లో వెస్టేజ్ ఒక ప్రభంజనం సృష్టించబోతుంది. దాంట్లోనే చాలా మంది విఎంసిఎం క్లబ్బుల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంఎస్ఆర్ గురువు లాగా 10 lakhs అబౌవ్ తీసుకునే వాళ్ళని 100 members ఆ విధంగా తయారు చేయాలని గోల్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఈ నెల నుంచి జరిగే బిజినెస్ కాడ నుంచి 30 నుంచి 40% మీ ఇన్కమ్ రేట్ ఎక్కువ అవుతుంది. మీ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 తీసుకునే వాళ్ళకి 5 లక్షల ప్లానింగ్ ఆ విధంగా సెట్ చేస్తున్నారు. అది రేపు గౌతమ్ బాలి సార్ అనౌన్స్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ అదే విధంగా మనం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఢిల్లీ నుంచి రేపు 14వ తేదీ, ఈ నెలలో 14వ తేదీ అవార్డుల ఫంక్షన్ ఉంది. ఆ అవార్డుల ఫంక్షన్ కి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్ తో అటెండ్ అవ్వమని తెలియజేస్తున్నారు. అంటే ఇంత ముందు ఉన్న అవార్డుల ఫంక్షన్ కి ఇప్పుడున్న అవార్డు ఫంక్షన్ కి మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అందరికి చాలా హ్యాపీనెస్ ఇస్తూ అట్లాంటి మెసేజ్ ని రేపు మధ్యాహ్నం ఆ మెసేజ్ అవార్డుల ఫంక్షన్ గురించి ప్లస్ మనకి 30-40% ఏ విధంగా నీ ఇన్కమ్ పెరుగుతుందనే దాని మీద ఆ మోడిఫై మోడిఫై చేస్తున్నారు. అవన్నీ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి గౌతమ్ బాలి సారు ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ప్రత్యేక ఈ మొత్తం మీద ఏపీ తెలంగాణలోనే బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. వీళ్ళ కోసం పెట్టిన ఆఫర్ అది. మీ అందరికీ అది గుడ్ న్యూస్ అని నిన్న చెప్పున్నారు. కాబట్టి అది ఏ విధంగా మనకి ఇన్కమ్ పెరుగుతుంది ఏందనేది ఆ మోడిఫై చేశారనేది రేపు మధ్యాహ్నం తెలుస్తుంది. కాబట్టి వెస్టేజ్ ని చిన్న చూపు చూడొద్దు దయచేసి. ఎవరైతే డైరెక్టర్స్ గా ఉన్నారో, ఎవరైతే ఐడి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా నాకు తెలిసి చాలా అదృష్టవంతులు అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న మీటింగ్ జరిగిన దాన్ని బట్టి ఒక బ్యాంక్ లో ఉద్యోగం రావాలంటే ఫస్ట్ లో ఇంటర్మీడియట్ పెట్టున్నారు. అప్పుడు ఎవరు లైట్ తీసుకున్నారు, పెద్ద ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కాదు. 4-5 కొట్టేళ్ళకి ఆటోమేటిక్ మళ్ళీ ఉండే కొంది అది డిగ్రీ పెట్టారు. డిగ్రీ పెట్టిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు కొడతానే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ లో టఫ్ పెట్టేశారు. ఈ విధంగా రానున్న రోజుల్లో ఉద్యోగం కొట్టడం చాలా కష్టంగా మారిపోతుంది. అట్లా ఎవరైతే ముందు చేరున్నారో వాళ్ళు అదృష్టవంతులు ఈ బిజినెస్ లో. సో కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని పనిచేస్తే మనకి కావాల్సినటువంటి మొత్తం మోడిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది పర్సనల్ అనౌన్స్మెంట్. అదే విధంగా రేపు కొండేపు డిఎల్సిపిలో ఉదయం 11 గంటలకి ఒక 7-8 కేజీల కేక్ తెచ్చి కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అందరూ కూడా మన యొక్క టీం తోటి అటెండ్ అయ్యి దాన్ని విజయవంతం చేసి అవన్నీ కూడా గ్రూప్ లో షేర్ చేసినట్టయితే ఆ ఫొటోస్ అన్ని కూడా వేర్ హౌస్ విజయవాడ, వేర్ హౌస్ వైజాగ్ వీటిలన్నిటికి సెండ్ చేయటం వల్ల మన డిఎల్సిపి మన లీడర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఎంటైర్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి డిఎల్సిపిలో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎక్కడ అన్ని డిఎల్సిపిలో ఉంటుంది మాక్సిమం. కాబట్టి అందరూ కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేయాలి. సో ఇక్కడ ఈ బిజినెస్ ని ఫౌండర్స్ 3 ఉన్నారు. ఈ ముగ్గురులో వాళ్ళు మనకి ఈ వెస్టేజ్ బిజినెస్ కి 3 దేవుళ్ళు. సో ఈ విధంగా మనకి బిజినెస్ 2004లో స్టార్ట్ అయిన బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఢిల్లీలో పెట్టారంటే మన ఇండియన్ కంపెనీ. సో ఇప్పుడు అది 9 దేశాల్లో ఉంది. 9 దేశాలు అనేవి కూడా మన గూగుల్లో కొట్టిన వస్తే అది ఒక కింద ఇచ్చున్నారు. ఆ కింద ఇచ్చున్నారంటే ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, సౌదీ అరేబియా, ఓమాన్, కువైట్,
బహరా, ఘనా ఇలాంటి దేశాల్లో మన బిజినెస్ జరుగుతుంది. ఈ యొక్క కంపెనీకి కూడా ఒక గోల్ ఉంది. అదేమిటంటే రానున్న ఈ 3-4 ఇయర్స్ లో 30 దేశాలకి అంటే 2030 నాటికి 30 దేశాలకి నా బిజినెస్ వెళ్ళాలని గోల్ పెట్టుకొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్వాలిటీ ఉన్నటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఈ కంపెనీలో ఆదాయం ఉన్నటువంటి కంపెనీలో మనం చేరినందుకు చాలా అదృష్టవంతులమై, సో ఆ విధంగా కంపెనీ ఉంది. నెక్స్ట్ దీంట్లో ఎఫ్ఎంజిసి ప్రొడక్ట్స్ అని ఉన్నాయి. అంటే మనం ఈ ప్రొడక్ట్స్ ఎఫ్ఎంజిసి ప్రొడక్ట్స్ మనం ఏదైతే ఈ బిజినెస్ లో డెవలప్ అవ్వాలనుకుంటున్నామో ఇక్కడ బయట తీసుకునే ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ షాప్ లో చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇన్నాళ్ళు బయట తీసుకున్నాం కదా, సో మా తాతల కాలం నుంచి బయట చిల్లర కొట్టులో కూడా ఉంటే నా లైఫ్ మారలేదు. ఆ తర్వాత మా నాన్న తీసుకున్నాడు, చిల్లర కొట్టులో లైఫ్ మారలేదు. బట్ ఈ రోజుల్లో మొన్నటి దాకా కూడా బ్రహ్మసారి పరిచయం చేయకముందు కూడా మనం బయట తీసుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే సార్ పరిచయం చేసేసాడో ఇలాంటి డైలీ వాడే ప్రొడక్ట్లన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ అని అంటారు. అంటే త్వరగా అమ్ముడుపోయే వస్తువులు ఏవైతే ఉంటాయో ఇక్కడ చిల్లర షాపుల్లో పెట్టి ఇవన్నీ కూడా మన వెస్టేజ్ స్టోర్ లో ఉన్నాయి. వీటిని మనం అక్కడ తీసుకునే బదులు ఇక్కడ తీసుకుంటే మన లైఫే మారిపోతుంది. సో ఇక్కడ ఈ ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ అంటే త్వరగా అమ్ముడుపోయేవి ఏంటి అంటే మనం డైలీ ఉపయోగపడాలి, డైలీ నిత్యావసర వస్తువులు డైలీ ఉపయోగపడాలి. టూత్ పేస్ట్, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, ఫెయిర్నెస్ క్రీమ్, టీ పౌడర్లు, కుకింగ్ ఆయిల్, క్లాత్ వాష్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్ ఇట్లాంటివి ఇవన్నీ న్యాచురల్ గా ప్రతిరోజు అవసరం అయ్యే ప్రొడక్ట్స్. ఇవేందో ఇక్కడ తీసుకునేది ఏందో మనం వెస్టేజ్ స్టోర్ లో తీసుకుంటే 100% మన లైఫే మారిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఎఫ్ఎంజిసి ప్రొడక్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్, వేగంగా అమ్ముడయ్యే నిత్యావసర వస్తువులు. సో ఇప్పుడు మనం అనుకున్నాయేను. నెక్స్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటే ఇక్కడ మన వెస్టేజ్ స్టోర్ ఉంది, బయట సెల్లర్ కొట్టు ఉంది. ఈ సెల్లర్ కొట్టులో తీసుకునే ఏందో మన షాప్ లో తీసుకుంటే ఆటోమేటిక్ మన లైఫ్ అనేది మారిపోతుంది. ఇక్కడ వెస్టేజ్ లో సిఎన్సి ఆఫర్ అంటే ఏమిటి? సో సిఎన్సి అంటే ఇప్పుడు మనం అనుకున్నాము మన బిజినెస్ లో ముందుకెళ్లాలన్నా మన లైఫ్ మారాలన్నా 100% అది 100 పీవీస్ ఉన్నాయి, ప్లస్ 60 పీవీలు ఉన్నాయి ఈ బిజినెస్ లో. అది కూడా ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ దాకా మనకి సిఎన్సి ఆఫర్ అనేది ఉంటుంది. సిఎన్సి ఆఫర్ అనేది 2వ తేదీ నుంచి 14వ తేదీ దాకా మాత్రమే ఉంటుంది. 2వ తేదీ నుంచి 18వ తేదీ దాకా ఫ్రీ ప్రొడక్ట్స్ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత మనం తీసుకునే దాన్ని బట్టి కూడా మళ్ళీ ఓచర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిజినెస్ లో మనం త్వరగా స్పీడప్ గ్రో అవ్వాలంటే 100 పీవీస్ లో మనం ఉండాలి. ప్రతి పాయింట్ కి ప్రతి వస్తువు కూడా ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే తెలుసుకోండి. ఇక్కడ ఈ బిజినెస్ లో మన వెస్టేజ్ స్టోర్ లో ఏది కొన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సోప్ కొన్నారనుకో కొన్ని పాయింట్లు ఉంటాయి, టీ ప్యాకెట్ కొంటే కొన్ని పాయింట్లు ఉంటాయి. ఇట్లా వాటన్నిటిని కూడా పీవీస్ అంటారు, పాయింట్ వాల్యూ అంటారు. ఇలాంటి పాయింట్స్ 60 పాయింట్లు ప్లస్ లేదా 100 పాయింట్లు రెండిట్లకి మాత్రమే ఉంది సిఎన్సి ఆఫర్. సో 60 పాయింట్లు సిఎన్సి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 60 పాయింట్ల సిఎన్సి అంటే ఏంటి? ఇప్పుడు 60 పాయింట్ల సిఎన్సి తీసుకోవాలంటే ఈ బిజినెస్ లో 60 పాయింట్ల సిఎన్సి తీయాలంటే దాదాపు సుమారు ఒక 2,200 రూపాయలు అవుతుంది. యావరేజ్ ఒక 2,000 వేసుకోండి, ఒక 100 అటో ఇటుగా. 2,000 రూపాయలకు మనం కానీ పర్చేజ్ చేసినట్టయితే మనకి దాదాపు 200 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇస్తారు అదే నెలలో. తర్వాత 60 రూపాయలు మన అకౌంట్ లో పడతాయి, 60 పాయింట్లు వస్తాయి. ఇట్లా కంటిన్యూస్ గా 4 నెలలు వరుసగా 2 నుంచి 14వ తేదీ లోపు మనం తీసుకోవటం వల్ల 1,250 రూపాయలు ఫ్రీ ఫ్రీ వస్తువులు ఓచర్ ఒకటి వస్తుంది, మనకు నచ్చినవి తీసుకోమని. ఇక్కడ 100 పీవీ ఓచర్ ఏంటంటే మనం ఒక 100 పాయింట్లు తీసుకోవటం వల్ల, ఇక్కడ 100 పాయింట్లు తీసుకోవటం వల్ల ప్రతిదీ మనం రూపాయి అనుకునేది హాఫ్ రేట్కే వస్తుంది. మీ దాంట్లో చాలా రేట్లు ఎక్కువ,
ఎవరైనా సరే ఒకటి కొనేదాన్ని మీ దాంట్లో రేట్లు ఎక్కువ అంటారు. వాళ్ళందరికి మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, అరే బాబు ఇట్రా ఒక 2 మినిట్స్ కూర్చో అని చెప్పి మనం 100 పీవీ సిఎన్సి అతనికి వివరించినట్లయితే అతను నెక్స్ట్ ఆ మాట అనకుండా ఉండేదానికి అవకాశం ఉంది. అది ఏంది అనేది మనం తెలుసుకున్నట్లయితే 100 పీవీసీ ప్లాన్ ఒకటి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. స్క్రీన్ సైజ్ చూడండి. ఒకసారి స్క్రీన్ సైజ్ చూడండి లీడర్. మనకి ఎంఆర్పి వచ్చేసి 3,500. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట సెల్లర్ కొట్టులో 1000 దగ్గర ఐడి తీసుకోవటం వల్ల, ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకోవటం వల్ల ఎంఆర్పి మీద 10 నుంచి 20% దాకా 10 నుంచి 30% దాకా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉన్నది. అది ఎలా అంటే 100 పీవీస్ చూడండి. ఎవరైతే 100 పీవీస్ లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో 12 నెలల్లో అనుకున్నది సాధించగలరు. ఎవరైతే 100 పీవీస్ లో ఉంటారో వాళ్ళు ప్లస్ వాళ్ళ కింద లైఫ్ లైనర్స్ ని కూడా 100 పాయింట్లో తీసుకొని పోస్టర్ గ్రూప్ లో పెడితే ఒక లీడర్ గా ఎస్ నేను 100 పాయింట్లు తీశాను, తర్వాత మన లైఫ్ లైనర్స్ కూడా 100 పాయింట్లు చూపించి గ్రూప్ లో పెట్టడం వల్ల ఆ విధంగా ఈ బిజినెస్ లో ముందుకెళ్లేదానికి అవకాశం ఉంది. ప్లస్ ఆ విధంగా ఉండటం వల్ల కూడా మనకి 50%కే మనకి ఈ ప్రోడక్ట్లన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ నెలలో 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు మనం పర్చేజ్ చేయాలి. చేయాలా 1000 ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంటే, కానీ ఒకసారి చేస్తేనే మంచిది. కానీ ఎవరో ఒకరికి కొంచెం బాగా ఇబ్బంది అనుకుంటే 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు ఎన్నిసార్లు తీసుకున్నా అవి 100 పాయింట్లు కానీ అయితే దాన్ని సిఎన్సి కింద కౌంట్ చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒక లీడర్ గా నేను 100 పీవీసీ 2వ తేదీ ఉదయాన్నే 2వ తేదీ 100 పాయింట్లు తీసుకొని గ్రూప్ లో నేను తీసుకున్నట్టు పోస్ట్ చేస్తే నా లైఫ్ లైనర్స్ కూడా అదే విధంగా చేస్తే ఇట్లా మన సైడ్ వాల్యూమ్స్ అనేవి ప్లస్ ఎవరైతే బ్రాంజ్ అవ్వాలో, ఎవరైతే క్యాడర్లు మారాలో ఒక 100 పాయింట్లు లెక్కన తీసుకుంటే 2,000 పాయింట్లు అవుతాయి. ఇటు నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ అన్నా 2,000 పాయింట్లు అవుతుంది, నీ సైడ్ పాయింట్లు అవ్వాలన్నా 2,000 పాయింట్లతోటి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది మన లెవెల్స్. సో ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్ వెళ్ళామో, ఇది బ్రహ్మేశ్ సార్ టీంలోనే ఆనంద్ సార్, రవి సార్ వాళ్ళు మోటివేషన్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సిఎన్సి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మైసూరు ట్రైనింగ్కి వెళ్ళామో అక్కడ మన సుబ్బయ్య శెట్టి సార్, గ్రేట్ గురూజీ సుబ్బయ్య శెట్టి సార్ గారి మాటలు విని సిఎన్సిని స్టార్ట్ చేయడం జరిగింది. సో మన రవి సార్ వాళ్ళైతే ఒకే రోజు 2వ తేదీ దాదాపు 300 సిఎన్సీలు చేయటం వల్ల వాళ్ళ లెవెల్స్ అన్ని కూడా ఒకే రోజు అయిపోతాయి. ఆ తర్వాత చాలా ఫ్రీగా హోమ్ మీటింగ్లు పెట్టుకోవడం కానీ, కొత్త వాళ్ళని క్రియేట్ చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది బిజినెస్. కానీ మనం సిఎన్సీలో లేకపోవడం వల్ల 20 పాయింట్లు 30 పాయింట్లు అట్లా తీసుకోవడం వల్ల మంత్ ఎండింగ్ దాకా సైడ్ పాయింట్లు కాక, అదే విధంగా 5-6 నెలలు సైడ్ పాయింట్లు కాక ఆ విధంగా బండి నడుపుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి ఒక లెవెల్ అచీవ్ అవ్వాలి అంటే దాదాపు 6 నెలలు 7 నెలలు తీసుకుంటున్నారు. ఎందుకంటే 100 పీవీస్ లో ఎవరు ఉండలేకపోవడం వల్ల దాదాపు 5 ఉంటే చాలదు. మనకి ఎంతమంది అయితే 100 పాయింట్ల లెక్కన ఉంటారో దాన్ని బట్టి త్వరగా స్పీడప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు ఫస్ట్ ఎంఆర్పి సుమారు 3,500 ఉన్న ఎంఆర్పికి మనం క్యాష్ ఎంత కడతామంటే 3,000 రూపాయలు కడతాము. అంటే ఒక 100 అటు ఇటుగా ఉంటుంది లీడర్స్, మనం తీసుకునే ప్రోడక్ట్లను బట్టి ఉంటుంది. సో 3,500 ఉన్న ఎంఆర్పి క్యాష్ 3,000 కడతాము. ఈ 3,000 కట్టినందుకు మనకి 300 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇస్తారు. ఈ ఫ్రీ వస్తువులు ఎందుకు ఇస్తారంటే కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే, బాబు ఇది నెట్వర్క్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ లో క్వాలిటీ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. మరి నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే కదా నీకు 3 తరాల ఆదాయం వచ్చేది. ప్లస్ నువ్వు ఏదన్నా 6 నెలలు 7 నెలలు ఇంట్లో లేకపోయినా లేకపోయినా మనం ఇంట్లో ఉన్నా కానీ డబ్బులు పడాలంటే మన కింద టీం అనేది క్రియేట్ అవ్వాలా.
టీం అనేది క్రియేట్ అవ్వాలి. టీం అనేది నాకు ఎవ్వరు తెలియదు అంటారు చాలా మంది. ఎవరు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే పని నువ్వు చేస్తా ఉంటే ఆటోమేటిక్ టీం అనేది తన్నుకుంటా వచ్చిద్ది. బట్ మనం ఏందంటే నాకు టీం లేదు, నాకు ఎవరు లేదు, తెలియదులే, నాకు ఎవరు రారులే అని చెప్పి అసలు ఆ ప్రయత్నాన్నే ఆపేసి ఇంట్లో గమ్ము కూర్చొని పచ్చాకు పాడమో, మొక్కలు పాడమో, బయలుదేరి పని పాడు, ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ బిజినెస్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎంఆర్పి 3,500 ఉన్న ఎంఆర్పి మీరు ఐడి నెంబర్ తీసుకోవటం వల్ల 3,000 రూపాయలకే ఆ ప్రోడక్ట్లు అన్ని కూడా వస్తాయి. అప్పుడు మీకు 300 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ వస్తువులు ఎందుకు ఇస్తారు అంటే బాబు ఈ ఎవరికన్నా ఇచ్చి ఫ్రీగా ఇచ్చి ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ ఇచ్చారు అనుకోండి, ఆ పేస్ట్ వాళ్ళు వాడిన తర్వాత ఇది ఎక్కడ తెచ్చారు, చాలా బాగుంది, నాకు మళ్ళా కావాలి అని అంటే వాళ్ళకి మనం ఐడియా చేసి బిజినెస్ ప్లానింగ్ గురించి చెబితే తద్వారా ఒక మనిషి వస్తే ఒక్కొక్కసారి ఆ మనిషి ద్వారా 100 మంది నెట్వర్క్ క్రియేట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఇంపార్టెంటే. ఎవరు ఎట్లా మీటింగ్స్కి వచ్చి కన్వర్ట్ అవుతారో కూడా తెలియదు. మనం మనిషిని చూడంగానే వేయకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి వన్స్ ఒక మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత పిల్లి పులిలాగా కూడా మారే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ఫ్రీ అనేవి ఇచ్చినటువంటివి మనం వాళ్ళకి ఇచ్చి నెట్వర్క్ క్రియేట్ చేసుకోమని ఇస్తున్నారు మన కంపెనీ. సో తర్వాత ఫ్రీ వస్తువులు 300 ఇస్తే మన అకౌంట్ లో వచ్చేసి 100 రూపాయలు పడతాయి, 100 పాయింట్లు వస్తాయి. మీ మొబైల్ యాప్ లో నీ పేరు ఎదురుగా నీ ఐడి నెంబర్ పక్కన కింద మై సెల్ఫ్ అనే దాంట్లో 100 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్లు ఎందుకురా అనుకుంటే దీంట్లో నువ్వు డబ్బు సంపాదించాలని కోరిక నీకుంటే మనం ఈ నెలంతా పని చేస్తే కదా వచ్చే నెల డబ్బులు ఇస్తారు. అట్లా ఈ నెలంతా నీవు కొన్న పాయింట్లు నీ కింద లైఫ్ లైనర్స్ టీం క్రియేట్ చేసుకొని వాళ్ళు కొన్న పాయింట్లు మొత్తం కలిపి నీ పాయింట్లు వాళ్ళ పాయింట్లు మొత్తం కలిపి నెక్స్ట్ మంత్ 10వ తేదీ నీ అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది. ఇట్లా 9 దేశాల్లో రూపాయతో సహా నీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ లో కానీ ఆడ కూడా నెల నెలకి డబ్బులు ఇచ్చిన దాఖలే లేవు. కానీ ఇక్కడ మాత్రం నీకు రూపాయి రావాలా, 2 రూపాయలు రావాలా, ఎంతైనా సరే 9 దేశాల్లో 10వ తేదీ ప్రతి ఒక్కరికి అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అట్లా 100 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. డబ్బు సంపాదించాలంటే ఇక్కడ పాయింట్లలో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెల 3,500 ఉన్న ఎంఆర్పి 3,000 క్యాష్ కడుతున్నాము, ఫ్రీ వస్తువులు 3 వస్తున్నాయి, అకౌంట్ లో ఒక 100 రూపాయలు వేస్తున్నారు. అంటే మనం ఎవరు చెప్పకపోయినా కానీ మన అకౌంట్ లో ఒక 100 వేస్తున్నారు, 100 పాయింట్లు వస్తున్నాయి. ఈ విధంగా కానీ మనం 4 నెలలు కానీ చూసుకున్నట్లయితే రెండో నెలలో కూడా 2వ తేదీ 3,500 ఉన్న ఎంఆర్పి 300 రూపాయలు 100 అకౌంట్ లో పడితేనే 100 పాయింట్లు వస్తున్నాయి. నెక్స్ట్ అదే విధంగా 3వ నెలలో కూడా 3,500 ఉన్న ఎంఆర్పి 3,000 క్యాష్ కడుతున్నాం, 300 రూపాయలు ఫ్రీ వస్తువులు వస్తున్నాయి, 100 అకౌంట్ లో పడితేనే 100 పాయింట్లు వస్తున్నాయి. నెక్స్ట్ 4వ నెల కానీ మనం తీసుకున్నట్టయితే 3,500 ఉన్న ఎంఆర్పి 3,000 క్యాష్ కడుతున్నాం, 300 రూపాయలు ఫ్రీ వస్తువులు వస్తున్నాయి, 100 అకౌంట్ లో పడుతున్నాయి, 100 పాయింట్లు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి 4 నెలలు వరుసగా తీసుకుంటే మన లైఫ్ ఏ విధంగా ఉంటుందో. మనం బయట ఇన్నాళ్ళు సంవత్సరాలు తీసుకున్నాం, ఏమన్నా లైఫ్ మారిందా? కానీ ఇక్కడ 4 నెలలు తీసుకోవడం వల్ల ఎంఆర్పి వచ్చేసి మొత్తం 14,000 అయింది. కానీ బయట మనం చిల్లర కొట్లు ఎంత తీసుకుంటే అంత ప్రతి నెల పే చేయాల్సిందే. ఇక్కడ ఎంఆర్పి 14,000 అయితే నువ్వు డబ్బులు కట్టింది 12,000. కాబట్టి ఈ 14,000 ఎంఆర్పికి నువ్వు 12,000 డబ్బులు కట్టావంటే నీకు ఇక్కడ 2,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఆ డిస్కౌంట్ అనేది మనకి అది ఒక లాభమేను. నెక్స్ట్ ఫ్రీ వస్తువులు కూడా 1,200 వచ్చినాయి. ఫ్రీ వస్తువులు వాళ్ళకి ఇచ్చి మనం దాని తగ్గ అమౌంట్ కూడా తీసుకోవచ్చు, రిటైల్ చేసుకోవచ్చు. సో 200 రూపాయలు కూడా బెనిఫిట్ ఏను. నెక్స్ట్ ప్రతి నెల 100 రూపాయల లెక్కన నువ్వు తీసుకున్నందుకు 4 నెలలకి 400 పడ్డాయి. సో ఇప్పుడు 2,000 రూపాయలు డిస్కౌంట్, 1,200 రూపాయలు ఫ్రీ వస్తువులు, 400 రూపాయలు కలిపితే 3,600 రూపాయలు మొత్తం మనకే ఇండైరెక్ట్ గా మనకు ఆదాయం వచ్చింది. ఈ 3,600 రూపాయలు. సో ఇప్పుడు మనకి
సిఎన్సి 4 నెలలు ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈ బెనిఫిట్లతో పాటు 5వ నెలలో రూ. 2,515కి మీరు ఒక్క రూపాయి కూడా కట్టకుండా స్టోర్కి వెళ్ళి మీకు నచ్చింది తీసుకోవచ్చు. అందరం కూడా ఈ విధంగా ఉండటం వల్ల 5వ నెలలో ఫ్రీ ఒక వోచర్ వస్తుంది, రూ. 2,515. సో వీటికి మనం అమౌంట్ ఏం కట్టకుండా ఫ్రీగా మనకు నచ్చినవి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అప్పుడు అది కూడా మనకు బెనిఫిటే కాబట్టి ఇక్కడ 3,600కి రూ. 2,500 యాడ్ చేసుకుంటే రూ. 6,100 తిరిగి మనకే బెనిఫిట్ వచ్చింది. నువ్వు కట్టిన 12,000కి తిరిగి 6,100 మనకే బెనిఫిట్ వచ్చింది. అప్పుడు 12,000లో నుంచి నువ్వు కట్టిన 12,000లో నుంచి నీకు వచ్చిన ఆదాయాలన్నిటిని 6,100 తీసేస్తే రూ. 5,900 టోటల్ గా పడింది. ఎన్ని నెలలకి డబ్బులు కట్టాం కాబట్టి 5,400 4 నెలలు కానీ వేసుకున్నట్టయితే మనకు దాదాపు 1,475 1,500 పడుతుంది. అంటే మన ఇంట్లోకి 3,500 వస్తువులు సరుకులు తీసుకెళ్లి మనం ఎంత కడుతున్నాం? యావరేజ్ గా 1,500 పడుతున్నాయి. ఇప్పుడు నెలకు 1,500 పడుతున్నాయి అట్లా. సో ఇంకెక్కడ రేట్ ఎక్కువ? 3,500 సరుకులు తీసుకెళ్తే నెలకు 1,500 పడుతుంది. ఈ విధంగా ఉండటం వల్ల ఈ 4 నెలలు ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే మన ఒంట్లో ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే దాదాపు 30% 40% మొత్తం కొట్టుకొని పోతాయి. చిన్న చిన్న ఇష్యూలు ఏదన్నా కానీ కొట్టుకొని పోతాయి. సో ఆ విధంగా పోవడంతో పాటు మనకి లెవెల్స్ ఉన్నాయి. 5%, 8%, 12%, 16%. మనం దాదాపు 80%కి దగ్గరలో కూడా ఉంటాము. అంటే అసిస్టెంట్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కి మనం దగ్గర అవుతాము. అంటే 2వ లెవెల్ కూడా అచీవ్ అవుతాము. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. అందుకనే ప్రతి ఒక్కరు కూడా సిఎన్సిలో ఉండి మన లైఫ్ అందరిని కూడా సిఎన్సిలో పెడితే సైడ్ పాయింట్ల వాల్యూము ఒకే రోజులో అయిపోతుంది. ఆ విధంగా బిజినెస్ లో చాలా ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా రేట్లు ఎక్కువ అనే దానికి ఇది స్క్రీన్ షాట్ తీసి ఇది రాసే విధానం కూడా తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కానీ మనం చెప్పగలిగితే ఇక రెండో మాట అనేది ఉండదు. సో ఆ విధంగా మనం బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి. రోజు రోజుకైనా కూడా మనం కొంచెం కొంచెం చేసినా ఈ బిజినెస్ లో మనం సక్సెస్ చేసుకోవచ్చు. చాలా మంది కూడా ఏమంటారంటే సిఎన్సిలో నేను పోయిన నెల సిఎన్సి తీసుకున్నాం కదా, పోయిన నెల సిఎన్సి తీసుకున్నాను, మరి నాకు ఉన్నయే అయిపోలేదు, నేను మళ్ళా సిఎన్సి మళ్ళీ 3,000 పెట్టి యాడ్ తీసుకునేది అని అంటారు. కానీ ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలంటే మన మైండ్ సెట్ మారాలి సార్. మన మైండ్ సెట్ ఎలా మారాలంటే ఈ రోజు 100 పాయింట్లకి నేను ఇంట్లోకి ఏదన్నా జనరల్ గా ఇంట్లో వాడుకునేవి తీసుకుంటే నెక్స్ట్ మంత్ కి అవన్నీ వాడుకుంటే నెక్స్ట్ మంత్ కి దీంట్లో ఇప్పుడు ఈ బిజినెస్ లో 4 రకాల ఉన్నాయి. అవి ఏంటంటే పొలానికి సంబంధించి మొత్తం ఉన్నాయి. పొలానికి సంబంధించి మనకు 10 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరాకి వాడండి 1000 నుంచి 1,500 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంట్లో సంబంధించి ఉన్నాయి. రైస్ బ్రాండ్ ఆయిల్ వరితో తయారు చేశారు. ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, షాంపూ, పేస్ట్, బ్రష్లు ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఉన్నాయి. అట్లాగే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. సో కాస్మెటిక్స్. సినిమా వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారంటే కెమికల్ ప్రొడక్ట్లు వాడి. ఇక్కడ మన దగ్గర క్యారెట్, బీట్రూట్, చెర్రీ ఫ్రూట్ ఇట్లా న్యాచురల్ గా తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హెల్త్ ప్రొడక్ట్స్. బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాలు నొప్పి, లేడీస్ పీసీఓడి సమస్యలు, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్క నెల రోజులు మనం ఇంగ్లీష్ మందులు ఒక నెల వాడుతున్నామంటే మనం వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ 4 లేదా 5 నెలలు కానీ వాడితే 100% ఆ జబ్బు తగ్గుతుంది. కాబట్టి ఇట్లాంటి వండర్ఫుల్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, ఆరోగ్యకరమైన మన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాల వాటిల్లో మనం ఏదైనా తీసుకొని నచ్చినవి తీసుకొని వాడచ్చు. సో ఇట్లా సిఎన్సిలో 100 పాయింట్లకి ఒక రోజు ఇంట్లో తీసుకుంటే నెక్స్ట్ మంత్ బ్యూటీ కేర్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. లేదా 3వ నెలలో ఏదైనా పొలం ఉంటే పొలాన్ని తీసుకోవచ్చు. లేదా 4వ నెలలో ఆరోగ్యానికి ఎవరికైనా బీపీ, షుగర్ ఇట్లాంటివి ఉంటే మా వాళ్ళు బిజినెస్ పనికిరారు, వాళ్ళు బిజినెస్ చేసుకోలేరు అంటే మన ఐడి మీద తీసుకొని పోవటం వల్ల కూడా వాళ్ళకి కౌంట్ అవుతుంది. కాబట్టి ఇంట్లో తీసుకొని వెళ్ళినవి ఖచ్చితంగా వాడాలి. వాడితేనే దాని అనుభవాన్ని మనం చూడగలం. ఇక్కడ వాడకుండా ఒట్టి మాటలు ఎవరికి చెప్పకూడదు. కాబట్టి మనం ప్రొడక్ట్లు వాడి ఇతరులకు షేర్ చేయాలి. అలాంటి బిజినెస్ ఇది. ఖచ్చితంగా ప్రొడక్ట్లు వాడితే మనకి నెక్స్ట్ మంత్కి ఏమి ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ
ఇంకెవరికన్నా కావాలంటే మన ఐడి మీద తీసుకోవడం వల్ల అప్పుడు 2వ నెల కూడా సిఎన్సి మన మీద కౌంట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా 4వ నెలలో మనకి ఫ్రీ వోచర్ అనేది రూ. 2,515 రావడం జరుగుతుంది. ఆ విధంగా ఉపయోగించుకోండి. సో ఇక్కడ ఈ బిజినెస్ లో అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనకి ఆదాయం ఏ విధంగా వస్తుంది అని అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడండి లీడర్స్. ఏ వస్తువైనా కూడా 100 రూపాయలకి మనం పెట్టుకుంటాము, కానీ 30 రూపాయలు తయారవుతుంది. దీని ట్రెడిషనల్ మార్కెటింగ్. మనం ఇక్కడ ఇది మన బిజినెస్ అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్. ఫస్ట్ ఈ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మన బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇది అర్థం తెలుసుకుంటే మనకి కూడా ఈ బిజినెస్ ఈజీగా ఉంటుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈ 2 పదాలు తెలుసుకునే ముందు ట్రెడిషనల్ అంటే సాంప్రదాయకమైన బిజినెస్ ఒకటి ఉంది. అదే మనం రెగ్యులర్ గా వాడుతున్నటువంటి బిజినెస్, మనకి ఇప్పుడు నిత్యం వాడుతున్నటువంటి బిజినెస్. ఈ సాంప్రదాయకమైన బిజినెస్ లో 1 రూపాయి కూడా మనకు రాదు. అంటే చిన్నప్పుడు తాతల కాలం నుంచి కొంటున్నాం, మన లైఫ్ మారలో మనకు 1 రూపాయి రాదు. మనకు డబ్బులు రావాలంటే ఈ బిజినెస్ ను వదిలేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోకి వెళ్ళాలి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోకి వెళ్ళాలంటే ముందు ఈ సాంప్రదాయమైన బిజినెస్ మనం చేస్తున్నాం, కానీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అదేంట్రా అని అంటే ఏ వస్తువైనా కూడా 30 రూపాయలకి తయారైతే మనం 100 రూపాయలు పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ వస్తువు కావాలన్నా పేస్టే కావాలనుకోండి, మనం నేరుగా ఎక్కడ కొంటాము, చిల్లర కొట్టులో కొంటాము. చిల్లర కొట్టువాడు ఆదాయం లేకుండా చేయడు కాబట్టి అతను కూడా పోయి సరుకు కాడ నుంచి తెచ్చుకుంటాడు, హోల్సేల్ కాడ నుంచి తెచ్చుకుంటాడు. హోల్సేల్ కాడ తీసుకొని అతను పోయి డీలర్ పోయి ఏజెంట్. సో ఇట్లా ఏ వస్తువైనా కంపెనీలో తయారైన ప్రోడక్ట్ మన ఇంట్లోకి రావాలంటే 4 రకాల చేతులు మారుతుంది. దాంతో పాటు వాళ్ళందరూ ఆదాయం లేకుండా చేయరు కాబట్టి అట్లా 4 రకాల చేతులు మారిన తర్వాత మన ఇంట్లోకి వస్తుంది. సో మనం తీసుకోవాలంటే ముందుగా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్, సమంత, మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఆ యాడ్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి సంవత్సరానికి 6-7 కోట్ల రూపాయలు ఇస్తారు. మనం సబ్బు పడితే మహేష్ బాబు ఫారిన్ పోయి ఎంజాయ్ చేస్తారు. సమంత 10 రూపాయల పేస్ట్ ఆమె వాడదు, బట్ మనం తీసుకొని పంటి ప్రాబ్లంలోనే తెచ్చుకుంటాము. నిజంగా సంబంధం 10 రూపాయల పేస్ట్ వాడితే సినిమాల్లో కూడా వచ్చేది కాదు. కానీ మనం అట్లా అడ్వర్టైజ్మెంట్ సినిమా వాళ్ళు చూపించడం వల్ల మనం దాని మీద మన మైండ్ లో ఫీడ్ అయిపోయి మనం ఆటోమేటిక్ పరిచయం కొనుక్కోవడం, సెల్లర్ కొట్లో కొనుక్కోవడం జరుగుతుంది. ఇట్లా సెల్లర్ కొట్టు, హోల్సేల్, డీలర్లు, ఏజెంట్లు, సినిమా వాళ్ళకి పోయే అమౌంట్ డబ్బులేమో వాళ్ళు అందరూ ఎవరు కూడా వాడకుండా చెబుతున్నారు కాబట్టి సెల్లర్ కొట్టేవాడు తెలుసా దాంట్లో ఏముందో, హోల్సేల్ డీలర్లకు తెలుసా, సినిమా వాళ్ళకి తెలుసా ప్రోడక్ట్ లో ఏముందో. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా వాడకుండా అబద్ధాలు చెప్పడం వల్ల డబ్బులన్నీ కూడా వాళ్ళకి పోయి జబ్బుల పాలు మనం అవుతున్నాం ఈ బిజినెస్ లో. సో ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఒక వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్ సిల్లర్ కొట్లో వచ్చేసి 100 రూపాయలు, 20 రూపాయలు ఉంటుంది. ఒక లీటర్ వాటర్ బాటిల్ సిల్లర్ కొట్లో 20 రూపాయలు ఇస్తే గానీ వాడు ఇవ్వడు. అదే నేను ఒక 5 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుంటే 25 100 ఇవ్వాలి. 100 ఇచ్చి 5 వాటర్ బాటిల్ కొంటాను. కానీ అదే పక్క బజార్లోనే వాటర్ బాటిల్ తయారు చేస్తూ ఉంటారు. అక్కడ తయారీ దగ్గర 5 లేదా 6 రూపాయలే పడిద్ది. 6 రూపాయల లెక్కన నేను ఒక 5 కొంటే అక్కడ 30 రూపాయలే. పక్క బజార్లో తయారీ దగ్గర 30 రూపాయలు. ఈ సిల్లర్ కొట్లు మనం 100 ఇచ్చి తీసుకోవాలి 5 బాటిల్ కొనాలంటే. ఈ మధ్యలో 70 రూపాయలు ఎవరికి పోతుంది, మధ్యవర్తులకే పోతుంది. సిల్లర్ కొట్టు, హోల్సేల్, డీలర్లకి ఇట్లా థమ్స్అప్ బాటిల్ 100 ఇచ్చి మనం కొంటాం 2 లీటర్స్, కానీ అక్కడ 30 రూపాయలకే తయారైద్ది. మరి ఈ 70 ఎవరికి పోతుంది, సిల్లర్ కొట్టు, హోల్సేల్, డీలర్లకి, మహేష్ బాబుకి అడ్వర్టైజ్మెంట్. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఎవరు వాడరు సార్. వాడకుండా అబద్ధాలు చెప్పడం వల్ల డబ్బులు వాళ్ళకి పోయి జబ్బుల పాలు మనం అవుతున్నాం. కానీ ఇక్కడ బిర్యానీ ఆడ బాగుందంటే తిన్నవాడు చెప్పాలా, తిన్నవాడు చెప్పాలా? తిన్నవాడు చెబితేనే బాగుంటుంది. సో ఈ బిజినెస్ దీని అంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. దీని నుంచి బయటపడాలనేదే మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ బిజినెస్ లో ఏంటంటే నేరుగా కంపెనీలో 30 రూపాయలు తయారైతే మనం 100 ఇచ్చే కొంటాము. మధ్యవర్తులు ఎవరు ఉండరు, సిల్లర్ కొట్టు కానీ, హోల్సేల్ కానీ, డీలర్లు కానీ ఎవరు ఉండరు. ఇక్కడ ఈ బిజినెస్ దీనికి ముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో థమ్స్అప్ మనం 30 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుంటున్నాం అంటే 70 రూపాయలు బయటకు పోతుంది. అంటే నేను 100 కూలీ
చేసుకొని ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 70 రూపాయలు బయటకు పోతుంది. అదే నేను 1000 రూపాయలు ఖర్చు పెడితే 700 రూపాయలు మధ్యవర్తులకు పోతుంది. నేను 10,000 రూపాయలు ఖర్చు పెడితే 7,000 రూపాయలు వాడనటువంటి మధ్యవర్తులకు పోతుంది. అట్లా 1,00,000 రూపాయలు కని పెడితే 70,000 రూపాయలు వాడనటువంటి ఉత్తమాటలు చెప్పేవాళ్ళకి పోతున్నాయి. అట్లా వేల కోట్ల రూపాయలు వాడనటువంటి మధ్యవర్తులకు పోవటం వల్ల వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అవుతున్నారు. డబ్బు వాళ్ళకు పోయి దాంట్లో ఏముందో తెలియకుండా మనం వాడటం వల్ల మనం హాస్పిటల్ పాలవుతున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఏంటంటే నేరుగా కంపెనీ నుంచి తయారైన ప్రోడక్ట్లు మన్నానికి ఒక స్టోర్ పెడతారు. ఆ స్టోర్లో ఇక చిల్లర కొట్టు హోల్సేల్ డీలర్లు ఎవరు ఉండరు కాబట్టి ఎవరైతే ఒక ప్రోడక్ట్ తీసుకొని వాడతారో వాడినోడి ద్వారా మాత్రమే జరిగే బిజినెస్. ఎస్, నేను ఈ సోప్ వాడాను నాకు బాగుంది, ఈ పేస్ట్ వాడాను నాకు పండు నొప్పి తగ్గింది, ఈ సోప్ వాడాను నాకు మచ్చలు తగ్గినాయి, ఈ ఆయిల్ వాడాను నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఇట్లా ఎవరైతే వాడుకొని వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ని పక్కన షేర్ చేసుకుంటూ పోతూ 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 ఉంటారో అట్లా వాడినోడ ద్వారా మాత్రమే జరిగే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో ఇక్కడ అదే విధంగా థమ్స్అప్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే 30 రూపాయల కంపెనీలో తయారు చేస్తే 100 రూపాయలు మనం ఇచ్చుకుంటాం. ఈ 70 రూపాయలు ఎవరైతే వాడుకుంటారో ఆ వాడుకున్న వ్యక్తికి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, దాంతోపాటు అమౌంట్ వస్తుంది, మనకిస్తారు. సో ఒకవేళ నీకు తగ్గిన రిజల్ట్ ని పక్కన వాళ్ళకి షేర్ చేసుకుంటే వాళ్ళ ద్వారా కూడా బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అడ్వర్టైజ్ ఇచ్చింది మనం కాబట్టి ఆ మధ్యలో పోయే డబ్బులన్నీ కూడా వేల కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక టీం అనేది క్రియేట్ చేసుకుంటే ఆ టీం ద్వారా వచ్చే బిజినెస్ కి దానికి తగ్గట్టుగా 9 రకాల ఆదాయాలుగా మార్చి మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ బిజినెస్ లో. సో ఈ రకంగా మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటి లైఫ్ లగ్జరీ ఇల్లు కానీ లగ్జరీ కార్ కానీ ఇవన్నీ కూడా మనకు కావాలంటే వెస్టేజ్ అనేది ఇవన్నీ మనకి ఇస్తుంది. ఎట్లా ఇస్తుందంటే 9 రకాల ఆదాయాలుగా ఇస్తుంది. దీంట్లో ఆరోగ్యం కోసం ముందు నువ్వు రా, ఆరోగ్యం తగ్గించుకో, తగ్గిన తర్వాత ఇక్కడ పని చేయి. ఎట్లా భూమి మీద కష్టపడుతున్నావు కాబట్టి 12 లేదా 24 నెలలు కానీ నువ్వు హార్ట్ఫుల్ గా ఇక్కడ కానీ పని చేస్తే లక్షాధికారి అయ్యి నీకు ఇల్లు కారు అన్ని ఇచ్చే అవకాశం మన బిజినెస్ లో ఉంది. ఈ బిజినెస్ అనేది ఒక రూపాయి పెట్టుబడి మనం పెట్టేది లేదు, పెట్టించే లేదు. ఎవరైతే సో ఇప్పుడు చూడండి, మనకి ఆదాయం ఏమో తక్కువగా ఉంటుంది, ఖర్చులేమో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం ఆదాయం తక్కువ, ఖర్చులేమో ఎక్కువ. రానున్న రోజుల్లో ఇప్పుడు 1,00,000 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలన్నా మినిమం ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇది ఖర్చు అవుతుందని మన సెంట్రల్ లో మోడీ గారే అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే 12 నెలకు 1,00,000 లెక్కన 12 లక్షలు దాటితే మళ్ళీ ట్యాక్స్ కట్ అవుతుంది. కాబట్టి మన ఆదాయం వాళ్ళు నెలకి 1,00,000 రూపాయలని వేశారు. బట్ మనకెంత వస్తుంది నెలకి? 10-15 వేల రూపాయలకు మనం ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాము. సో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. సిఎన్సి ఈజీగా ఎలా చేయాలంటే ఇక్కడ ఈ బిజినెస్ లో 40 పివి అనేది మినిమం. అంటే ఈ దీంట్లో డబ్బు సంపాదించాలని కోరిక నీకుంటే నీ ఐడి మీద మినిమం 40 పాయింట్లు అనేది ఉండాలి. మై సెల్ఫ్ అనేది ఉంటుంది, దాని కింద మీ ఓన్ గా 40 పాయింట్లు ఖచ్చితంగా తీసుకొని ఉండాలా. అంటే ఆరోగ్యం కోసం అయితే నువ్వు పాయింట్లు అవసరం లేదు, కానీ 40 పాయింట్లు కానీ తీసుకుంటే కింద వాళ్ళ ద్వారా వచ్చే బిజినెస్ కూడా అమౌంట్ అంతా కూడా నీకు క్రెడిట్ అవుతుంది. సో వాళ్ళ పాయింట్ల ద్వారా నీకు ఆదాయం రావాలంటే మినిమం 40 పాయింట్లు ఉండాలి. ఒకవేళ నీ కింద దాదాపు ఒక 1000 పాయింట్లు వచ్చుండి మన సెల్ఫ్ ఏమి తీసుకోకపోతే సింగిల్ రూపాయి కూడా రాదు. ఆ విధంగా ఒక్కొక్కరు 60,000 70,000 రూపాయలు కూడా ఆదాయం ఉన్నారు. వాళ్ళ కింద వచ్చినాయి 34 దాదాపు 20,000 పాయింట్లు 50,000 పాయింట్లు వచ్చినాయి. కానీ అతను ఏం తీసుకోలేదు, కనీసం 40 పాయింట్లకు కూడా తీసుకోవాలా. మినిమం 40 పాయింట్లకు ఉంటేనే నీకు ఎంతైతే రావాలో అంత అమౌంట్ నీకు వస్తుంది ప్రతి నెల 10వ తేదీ. సో ఈ విధంగా సరే ఒకవేళ 60 పాయింట్లకి ఏం తీసుకోవాలనుకుంటే ఫ్లాక్స్ ఆయిల్, గానోడర్మా,
డియో గార్డెన్, సిఎండి, స్పిరులినా డిష్ వాష్, ఇవన్నీ కూడా చాలా హెల్త్ కి ఇంపార్టెంట్. వీటి గురించి తెలుసుకొని అవి తీసుకొని పర్చేజ్ చేయటం వల్ల, లేదా ఆ 60 పాయింట్లకి మనం తీసుకొని వేరే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ గురించి చెప్పి రిటైల్ చేయడం వల్ల కూడా మనం సిఎన్సిలో ఈజీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సిఎన్సి లేకపోతే ఉండే కష్టాలు చూడండి ఒకసారి. 10 PV అడుగు నుంచి చూడండి, అది 10 PV, మధ్యలో చూడండి 20 PV, ఆ తర్వాత చూడండి 40 PV, ఆ తర్వాత 50 PV. ఈ ఫస్ట్ లో రౌండ్ గా బాల్ లాగా ఉంది, అది 100 PV. సో డోంట్ హార్డ్ వర్క్, వర్క్ ఇంటెలిజెంట్. అంటే మనం అందరం కూడా ఎక్కువగా కష్టపడద్దు, అంటే ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు, జస్ట్ థింక్ చేసి స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అనేది. ఇప్పుడు 10 పాయింట్ లోడు ఆ పెట్టిని నెట్టాలంటే చాలా కష్టపడాల. అదే 20 పాయింట్ లోడ్ కంటే 10 పాయింట్ లోడ్కి నెత్తిన భారం చాలా అయినట్టు, పెద్ద భారం అయింది. 20 పాయింట్ లోడ్ చూడు, కొంచెం భారం తగ్గింది. 40 పాయింట్ లోడ్కి భారం తగ్గింది. ఆ 50 పాయింట్ లోడ్కి చాలా పెట్టి స్లో అయిపోయింది. అంటే ఇక అది ఈజీ అయిపోతుంది. అదే ఇప్పుడు ఎవరికైనా అన్ని కూడా కష్టంగానే ఉంటుంది. కానీ ఎవరైతే 100 PVలో ఉన్నారో వాళ్ళు స్మార్ట్ వర్క్ అంటే ఇంటెలిజెంట్ గా ఉంది. అంటే ఆ బాల్ నెడితే అది ఆటోమేటిక్ వెళ్తూ 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 ఉంటుంది. అతను ఒక్కసారి పుషప్ చేస్తాడు దాన్ని, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు నెట్టుకొని 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 పోవాలంటే ఈ బిజినెస్ లో చాలా స్లో అవుతుంది. వస్తారు ఎవరైనా కానీ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం చెన్నై రీచ్ అవ్వాలంటే ఆ ట్రైన్ లో లాస్ట్ లో భోగిలో ఉన్నవాడు అవుతాడు, ముందు భోగిలో ఉన్నవాడు అవుతాడు. కానీ ఒక గోల్ ఉన్నవాడు ఎంతో మంది ఆ ట్రైన్ లో దిగుతారు ఎక్కుతారు, దిగుతారు ఎక్కుతారు. ఎవరైతే గోల్ 100 PV ఉంటారో వాడు మాత్రమే దాన్ని రీచ్ కాగలడు. సో ఆ విధంగా మనం 100 CNCలో ఉంటే త్వరగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు 100 పాయింట్ల లెక్కన ఈజీగా ఉండాలంటే గానో పేస్ట్లు ఎర్ర పుట్టగొడుగులతో తయారు చేశారు, నోటి దుర్వాసన ఉండదు. అదే విధంగా ఎవరికైనా పంటి సమస్య అని హాస్పిటల్కి పోయే పని, ఒక 23 పేస్ట్లు 132 వచ్చే అవకాశం ఉంది. ఈ పేస్ట్లు తీసుకొని ఒక 30 మందికి ఇచ్చుకున్నా గానీ వాళ్ళ ద్వారా ఫుల్ నెట్వర్క్ వస్తుంది, ఆ టీం అనేది ఏర్పడుతుంది, ఫ్యూచరే మారిపోతుంది. ఆ విధంగా పేస్ట్లు కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిష్ వాష్, వీటి మీద కూడా ప్లాన్ చేసుకొని 100 పాయింట్లు సిఎన్సి చేసుకోవచ్చు. ఒక వ్యక్తి 10 గంటలు అంటే రోజుకి 100 గంటలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి కష్టపడేది 8 గంటలు. సో 8 గంటలు కష్టపడితే మనకు రోజుకు ఒక 500 ఇస్తారు అనుకోండి, 30 రోజులు 3 రోజులు 15,000 ఇస్తారు నెలకి. సో ఇట్లా ఏ మనం గంటలు పెరిగే కొద్దీ మన ఆదాయం మారుతుంది. 8 గంటలకు మనం కష్టపడతాము, 15,000 ఇస్తారు నెలకి, రోజుకి 500 ఇస్తారు. అదే గంటలు 8 8 16 గంటలు కానీ అయితే 500 కాస్త 1000 అవుతాయి రోజుకి. సో మనం గంటలు పెంచుకునే అవకాశం లేదు కాబట్టి మనం మనం చేసే పని లాంటి వర్క్ ఒక నలుగురు ఐదుగురు నేర్పిస్తే వాళ్ళు కూడా అదే పని చేస్తారు కాబట్టి ఆ పని గంటలన్నా కూడా మనకు కలుస్తాయి కాబట్టి అప్పుడు 10 మంది పని చేస్తే 18 80 గంటలు మనకు ఒక రోజులో అవుతాయి కాబట్టి ఒక 8 గంటలు కష్టపడితే నీకు 500 ఇస్తున్నారు. అదే 10 గంటలు 10 మందికి ఆ వర్క్ నేర్పిస్తే 10 మంది కష్టపడితే 10 మంది యొక్క 8 గంటలు కూడా నీకు యాడ్ అవుతాయి కాబట్టి అప్పుడు నువ్వు రోజుకి 80 80 గంటలు కష్టపడ్డట్టు, 8 5 40 వేలు అంటే రోజుకి నీకు 4,000 రూపాయలు వచ్చినట్టు. అట్లా 3 34 వేసుకుని 1,20,000 రూపాయలు నీకు నెలకి ఇన్కమ్ అవుతుంది. ఎట్లా అవుతుంది? నీలాగా పనిచేసే వాళ్ళని ఒక 10 మందిని తయారు చేసుకుంటే. ఈ బిజినెస్ లో కూడా నువ్వు ఏదైతే వర్క్ నేర్చుకున్నావో అది నీ లైఫ్ లైనర్కి నేర్పిస్తే వాళ్ళు కూడా కింద లైఫ్ లైన్కి నేర్పిస్తే నువ్వు నేర్చుకుంటూ కింద వాళ్ళకి నేర్పుతూ, నువ్వు నేర్చుకుంటూ కింద వాళ్ళకి నేర్పుతూ అట్లా వెళుతూ 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 ఉంటేనే నీ బిజినెస్ లో ఈ బిజినెస్ లో మన ఇన్కమ్ డబుల్ రెట్టింపు అవుతుంది. ఇక కింద ఎవరైతే నేర్చుకోకుండా ఉంటారో అది అట్లాగే ఆగిపోతుంది. ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలంటే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ముందు మనం నేర్చుకునే దాని మీద దృష్టి పెట్టి ఉండాలి. ఆ విధంగా ఎవరైతే నేర్చుకొని ఒక టీమ్ స్పిరిట్ గా ఉండి వాళ్ళకి నేర్పిస్తూ పోతూ ఉంటారో అట్లాంటప్పుడు ఈ బిజినెస్ ముందుకు వెళ్తుంది.
ఇప్పుడు ఈ బిజినెస్ చేయాలంటే చదువుతో పని లేదు, అన్నంతో పని లేదు, హైట్ వెయిట్ పర్సనాలిటీ ఏం అవసరం లేదు. సో ఎవరైనా చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు. 55 దాకా కదా, రేపో మాపో పోతానన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో ఐడి తీసుకొని, ఆధార్ కార్డు ఉంటే చాలు, ఐడి తీసుకొని ఇంట్లోకి సబ్బో పేస్ట్ కొని వాడి ఎవరన్నా వాళ్ళకి కానీ తెలిస్తే వాళ్ళ కాడికి మీ అప్పలైన తీసుకుపోయి చెప్పిస్తే ఆటోమేటిక్ గా నెట్వర్క్ అనేది వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఎవరైనా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ఈ బిజినెస్ లో చేసుకోవచ్చు. ఈ వెస్టేజ్ కి భార్య తర్వాత ఓకే. ఈ బిజినెస్ లో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకోండి, ఒక క్యాడర్ లో ఉండి 1 లక్ష రూపాయలు వస్తాయంటే దీంట్లో బయట ఎవరికి ఏంటంటే 3 జనరేషన్ ప్లాన్ ఎవరికి కూడా లేదు. బయట వెస్టేజ్ లో కాకుండా అంటే నేను బ్రతికినంత కాలం ఒక తరం, నాకేమన్నా అయితే నా భార్యకి నా ఐడి నెంబర్ 24 గంటల్లోనే షిఫ్ట్ అవుతుంది. ఆమె బ్రతికినంత కాలం అది రెండో తరం. ఆమెకి ఏమన్నా అయితే ఐడి నెంబర్ పిల్లలకి షిఫ్ట్ అవుతుంది. ఆ బ్రతికినంత కాలం అది ఒక తరం. సో ఇట్లా 3 తరాలకి ఐడి నెంబర్ షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ మనం ఎంతైతే తీసుకుంటున్నామో, ఏ క్యాడర్ లో అయితే ఉన్నామో అదే క్యాడర్ వెళ్తుంది నెక్స్ట్ రెండో జనరేషన్ కి. ఎంతైతే 70 ఏళ్ళు 80 ఏళ్ళు తీసుకుంటున్నావో అక్కడి నుంచి మళ్ళీ 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి భార్యకి వస్తాయి. ఆమెకి ఒక 5-6 లక్షల రూపాయలకి ఏమన్నా అయితే పిల్లోడికి 5-6 లక్షల కాడి నుంచి వస్తాయి. ఇట్లా 3 తరాలు షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ ఈ బిజినెస్ లో 1 లేదా 2 సంవత్సరాలు కనుక కష్టపడితే ఖచ్చితంగా 1 lakh గదిగా 1,50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎవరైనా చదువులేనో లేని ఎవరైనా సరే ఇక్కడ. సో అట్లాంటప్పుడు రిస్క్ కానీ జరిగితే నెక్స్ట్ భార్యకి 1,50,000 కాడి నుంచి వస్తాయి, తర్వాత పిల్లలకు వస్తాయి. ఇట్లా అలాంటి గొప్ప ఆపర్చునిటీ ఎవరికి లేదు కాబట్టి ఈ బిజినెస్ మనం చేసుకోవాలి. అదే విధంగా ప్యాసివ్ ఇన్కమ్. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ హాస్పిటల్ తెరిస్తేనే డబ్బులు వస్తాయి, మూసేస్తే డబ్బులు రావు. ఎవరైనా కూడా షాపులు కానీ ఏదైనా కూడా ఓపెన్ చేసి పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. కానీ ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవటం వల్ల 2-3 నెలలు నువ్వు బయట ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ నీ ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్లు వెళ్ళినా కానీ నువ్వు ఎక్కడున్నావని అడిగేవాళ్ళు లేరు, తంబేసామని అడిగేవాళ్ళు లేరు. కానీ నువ్వు చేసినా చేయకపోయినా నీ అకౌంట్ లో ప్రతి నెల 15 అమౌంట్ పడుతుంది. ఎందుకు పడుతుందంటే ఒక టీం క్రియేట్ చేసుకున్నావు కాబట్టి 4-5 నెలలు చేయకపోయినా కానీ నీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో ఇట్లాంటి దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ కూడా భూమి మీద ఎక్కడా లేదు కాబట్టి ఖచ్చితంగా మనం చేయాలి. 3 జనరేషన్ ప్లాన్ కూడా ఏడడం లేదు కాబట్టి దీనికోసమైనా మనం ఈ బిజినెస్ చేసుకోవాలి. ఈ రెండిట్ల కోసం చాలా మంది అందరం కూడా వచ్చున్నాము. ఇక్కడ ఒక రూపాయి పెట్టేది లేదు, పెట్టించేది లేదు కాబట్టి బయట తీసుకునేది ఏందో షాప్ చేంజ్ చేసుకుంటే మన లైఫే కాదు, పిల్లల 3 తరాల భవిష్యత్తే మారిపోతుంది లీడర్స్. సో ఈ విధంగా సిఎన్సిలో ఉండి ప్రతి ఒక్కరు కూడా మన లెవెల్స్ అచీవ్ అయ్యేదానికి ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. సిఎన్సిలో ఇక్కడ మనకి లెవెల్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5, 8, 12, 16. ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళు 5% లో ఉంటారు. వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 8%. 16%. వాళ్ళని డైరెక్టర్ అంటారు, వాళ్ళని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. కానీ ఇక్కడ నుంచి బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే 5.5 వేలు. దీన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఎవరైతే దీనికి 5 నుంచి 8 పర్సెంట్లోకి వెళ్ళడానికి 600 పాయింట్లు కావాలి కాబట్టి, కానీ కంపెనీ ఒక ఫాస్ట్ ట్రాక్ 8 అనేది పెట్టింది. ఒకే నెల 300 పాయింట్లు కానీ అయితే మనం ఫాస్ట్ ట్రాక్ 8లోకి వెళ్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 పాయింట్లు తీసుకొని నా లైఫ్ లాంటి ఎవరన్నా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకొని చెరొక 100 పాయింట్లు తీసుకుంటే సిఎన్సిలో ఉన్నట్టు 100 పాయింట్లు తీసుకుంటే నా 300 అయినాయి కాబట్టి ఆ 300 పాయింట్లకి నేను 8లోకి వెళ్ళాను కాబట్టి ఆ విధంగా ఒక 5-6 మంది 8లో కానీ తీసుకెళ్తే మన లెవెల్స్ అన్ని కూడా అచీవ్ అయిపోయి ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. సిఎన్సిలో ప్లాన్ చేసుకొని అందరూ కూడా ఈ యొక్క 9 రకాల ఆదాయాలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆశిస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ సుశీల మేడం.
థ్యాంక్ యూ సార్, కిరణ్ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్. మీ ఈ గ్రేట్ సెషన్ ద్వారా కొత్తగా జాయిన్ అయిన కూడా చక్కగా తెలుసుకొని సిఎన్సి కూడా చేసుకుంటానని ఆశిస్తున్నాను సార్. సార్ మేడం మేడం చెప్పండి సార్ మేడం. అందరూ సిక్స్ హ్యాండ్ ఫార్టీ రైజ్ సిక్స్ చేశారు. మేడం 6:46 అయింది. అవును సార్. 7 దాకే సార్ మీ వాయిస్ వినపట్లేదు సార్, క్లారిటీ లేదు. ఫీడ్బ్యాక్స్ ఎవరైనా సరే కొత్త వాళ్ళకి మేడం అయింది ఓకే కదా సార్. మేడం సార్ గారు. ఒక 7 దాకా 5 సార్ మీ 6కే ఉండే కొత్త వాళ్ళకి. మేడం ఓకే వినిపిస్తున్న ఓకే వాయిస్? సార్. అదే ఒక 6 మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్. ఉండే అవకాశం తక్కువ. మనం సార్ వినిపిస్తున్న కిరణ్ వాయిస్? సార్, కిరణ్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది, వినపట్టలేదు సరిగా. సరే ఫీడ్బ్యాక్స్ తీసుకోండి మేడం. ఓకే ఓకే సార్. ఆ, వివో వివో ఉంది, పేరు లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి, సార్తో మాట్లాడండి సార్, మీ డౌట్ ఏదైనా ఉంటే. సార్ గుడ్ మార్నింగ్ సార్. వివో పేరు లేదు సార్, హ్యాండ్ రైజ్ చేశారు, అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ సరే లేనట్టున్నారు. ఆ, కొత్త వాళ్ళు అంటే రూపా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఎట్లా సార్? మేడం అన్మిట్ ఇస్తున్నారా వాళ్ళకి? అన్మిట్ ఒక నిమిషం సార్, నాకు అది క్లారిటీ లేదు. దాని మీద నొక్కితే వస్తుంది. రూపా గారు ఉన్నారు. దాని మీద సైలెంట్ సింబల్ మీద నొక్కితే మేడం ఆస్క్ అన్మ్యూట్ అని ఉంది. ఇచ్చారు సార్. దాన్ని నొక్కి వాళ్ళని ఇన్వైట్ చేయండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు, సార్తో మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం సార్. చెప్పండి చాలా బాగా చెప్పారు సార్ మేడం. గుడ్ సిఎన్సి మార్నింగ్ మేడం. గురించి. సిఎన్సి గురించి చాలా బాగా మంచిగా వివరించి చెప్పారు సార్, మంచిగా అర్థమైంది నాకైతే. ఇంతకుముందు నాకు అంత అవగాహన లేదు. సిఎన్సి అంటే ఖచ్చితంగా ఇంతకే కొనాలా అంతకే కొనాలా అలా అనుకునేదాన్ని, కొనకపోయినా పర్లేదులే అని అనుకునేదాన్ని. కానీ సిఎన్సి చేస్తే మన లెవెల్స్ ఎలా అచీవ్ అవ్వగలుగుతామని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఈ మంత్ నుండి ఖచ్చితంగా సిఎన్సిలో ఉంటాను సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మేడం మాట్లాడండి మేడం, సార్తో మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, మంచిగా వివరించి అందరికి థ్యాంక్ యూ అర్థమయ్యేలాగా మేడం. చెప్పారు. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం సో చాలా మచ్ సార్. చక్కగా మాట్లాడారు, ఫీడ్బ్యాక్ బాగా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. అవును సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. అలా జూమ్ యాడ్ అయిన లీడర్స్ అందరూ పేరు పేరున ధన్యవాదాలు సార్. ఈరోజు మా అప్లైన్ అయినటువంటి కిరణ్ సారు మంచి సిఎన్సి మీద మంచి నాలెడ్జ్ ఇవ్వటం జరిగింది. అలాగే సిఎన్సి అంటే ఏంటి, సిఎన్సి ఎలా తీసుకోవాలి, సిఎన్సి తీసుకున్న దాని బెనిఫిట్ ఏంటి, సిఎన్సి తీసుకోకపోతే నష్టపోయేది ఏంటి అనే దాని మీద చక్కగా వివరించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా 2వ తేదీ సిఎన్సి అనేది తీసుకుంటే మనకి 100 ఏనుగులంత బలం ఉంటది. అంటే ఎక్సలెంట్ అనేది మన 2వ తేదీ సిఎన్సి తీసుకోవటం వల్ల
మళ్ళా ఈ మిగతా ఉన్నటువంటి 30 డేస్ కూడా మనం యొక్క ప్రోడక్ట్ యూజ్ చేసుకోవడం, షేర్ చేయడం కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా ఇన్కమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2వ తేదీ సిఎన్సి తీసుకోవడం అలవాటు పడాలి, అలవాటు చేసుకోవాలి, అలవాటు చేపించాలి. అలాగే తర్వాత నెక్స్ట్ రేపు హలో సార్ కంటిన్యూ సార్. అలాగే రేపు మనకి కంపెనీ మనకి 2వ తేదీ 6వ నెల 2004లో మన కంపెనీ పుట్టిన డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కేక్ కట్ చేసుకోవడం, అవకాశం ఉన్న వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఎవరికి మనకి ఎస్టేట్ షాప్ ఉంటో అక్కడికి పోయి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకుంటే మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం అక్కడ సిఎన్సి తీసుకోవచ్చు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ కూడా ఈ యొక్క సెలబ్రేషన్ కి హాజరవుతారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొండేపులో కూడా ఈ సెలబ్రేషన్ కేక్ కట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ బేబీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్మిట్ ఇచ్చాను, మాట్లాడు మేడం. బేబీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కిరణ్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గ్రూప్ లో ఉన్న ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఈ సిఎన్సి ఆఫర్ బాగా నచ్చింది సార్. నేను అలాగే తీస్తున్నాను. నా డౌన్ లైన్ కూడా అట్లాగే చెప్తున్నాను. కానీ సార్ నాకు ప్రతి నెల 2వ తేదీ చేస్తా, కానీ నాకు ఓచర్ వచ్చేసి 1250 పడింది సార్. నేను 100 పైన ఇస్తా సార్. 100 సిఎన్సీల కంటే 100 పాయింట్ల కంటే ఎక్కువే తీస్తాను, కానీ నాకు 1250 పడింది సార్ ఓచరు. సార్ మేడం చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను 2వ తేదీ సిఎన్సి చేస్తా. ఓకే. నా డౌన్ లైన్ కూడా 2వ తేదీ తీపిస్తా. ఓకే, మంచిది. నాకు వచ్చేసి 1250 పడింది సార్ ఓచరు. అంటే ఒకటి మేడం, ఇక్కడ సిఎన్సి అనేది 4 నెలలు తీసుకోవాలి కదా, అప్పుడు 5 నెలల్లో ఓచరు 1250 వస్తుంది, 2515 వస్తుంది. చెప్తున్నా. అయితే సిఎన్సి 100 పాయింట్ తీసే ముందు ఆ మంత్ ముందు 60 పాయింట్లు ఏమైనా తీసుకొని ఉన్నావా స్టార్టింగ్? కట్ అవుతుంది సార్. అయ్యో, 60 పాయింట్లు ఏమైనా తీసుకొని ఉన్నావా? 60 పాయింట్లు 60 పాయింట్లు ఏమైనా తీసుకొని ఉన్నారా? సరే ఓకే, బాయ్. 60 పాయింట్లకి ఏమైనా తీసుకొని ఉండారా ఈ లోపు ముందు? మేడం సుశీల మేడం, 60 పాయింట్లకి ఏమన్నా బేబీ మేడం 60 పాయింట్లకి ఏమైనా తీసుకొని ఉందా ఇంత ముందు? అంత ముందు ఏమన్నా? ఎవరు సార్? ఇప్పుడు జూమ్ లో మాట్లాడింది కదా మేడం, బేబీ మేడం. బేబీ మేడం అదే ఇప్పుడు తీసుకుంటే 1250 పడింది అని అంటే చెప్పండి మేడం. మీ వాయిస్ అసలు క్లారిటీ రావటం లేదు సార్, మీ వాయిస్. అందుకు నాకేం సిగ్నల్ బాగానే ఉంది మేడం. మాకు వినిపించట్లేదు సార్, మాకు బయటికి మీ వాయిస్ రావటం లేదు. అసలు మీ వాయిస్ అసలు రావటం లేదు సార్. రావటం లేదు సార్ వాయిస్ మీకు. ఒక్క నిమిషం, శ్రావణ్ సెల్ నుంచి మాట్లాడుతాను. సెకండ్ చెప్పండి సార్, ఇప్పుడు వినిపిస్తున్నట్టుంది, క్లారిటీగా ఉంది. హలో సార్
మీకు అక్కడ సిగ్నల్ లేనట్టున్నారు సార్. చెప్పండి మేడం. శ్రావణ్ దాంట్లో ఉన్నాను, చెప్పండి. హలో సుశీల మేడం. సార్. ఓకే, ఇప్పుడు శ్రావణ్ సెల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్. మేడం ఉందా లైన్ లో? బీబీ మేడం. మేడం లైన్ లో లేదట్టుకోండి సార్. సరే, ఓకే. డబుల్ నెక్స్ట్ నెక్స్ట్ సాయి ఆవుల బాబురావు సార్ టీం అన్మ్యూట్ చేసుకున్నాను సార్, మాట్లాడండి సార్. ఓకే మేడం. సార్ మీ మేడం డౌట్ గారు సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. చాలా చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాను సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. మీ గురించి ఒకటి చెప్తాను సార్. శ్రావణ్, ఇదేం లాక్ పడిపోయిందిరా నాయన. వాయిస్ హలో సాయి సార్. సార్ 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 వాయిస్ బాగా వస్తుంది సార్, మీది ప్రాబ్లం ఏం లేదు సార్. మీరు స్టార్టింగ్ లో చెప్పినారు సార్ జూమ్ ఎలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఐడి వేసిన తర్వాత పాన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి. ఒక చదువు వచ్చినా చదువు రాకపోయినా ఆ 2 జూమ్ మీటింగ్స్ వింటే హోమ్ మీటింగ్స్ చేసుకోవచ్చు, పాన్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా ఈ సిఎన్సి ఆఫర్ కూడా మనం చదువు ఉన్నా లేకపోయినా ఈ సిఎన్సి ఆఫర్ కూడా పెన్ను తీసుకొని పెట్టి చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పారు సార్ మీరు, నాకు బాగా నచ్చింది సార్. నెక్స్ట్ మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, 2వ తారీఖులోనే సిఎన్సి చేయాలి, లీడర్ అనే పేరు ఉన్న వాళ్ళు 2వ తారీఖులోనే సిఎన్సి చేయాలని చెప్పారు సార్. ఈ మంత్ నుంచి 2వ తారీఖులో తీసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. కంపల్సరీ 2వ తారీఖే తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయి సార్. మా గ్రూప్ మెంబర్స్ కూడా సార్, ఒక చిన్న మాట, మా గ్రూప్ మెంబర్స్ కూడా యాడ్ అయి ఉన్నారు. అయితే వాళ్ళకి ఇంత క్లియర్ గా ఇంత తొందరగా ఈ సెక్షన్ అందిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా చెప్పారు సార్, మీ ఫీడ్బ్యాక్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రావణి మేడం, సాయి సార్ టీం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. అబ్బాయి చెప్పరా. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి మేడం, మీ డౌట్ ఏమైనా ఉంటే. సార్ గుడ్ మార్నింగ్ సార్, కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేము 4 months ప్రొడక్ట్స్ తీసుకున్నందుకు 5 month ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అంటే బాగా ఉంది సార్. ఈ బెనిఫిట్స్ అనేవి ఎక్కడా లేవు. మనం ఎక్కడ ఎంత పెట్టి తీసుకున్నా కానీ మన వెస్టేజ్ కంపెనీ నుంచి మంచి ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మళ్ళీ మంచి బెనిఫిట్ గా 5 months మంచి రిజల్ట్స్ వచ్చిన 5 month తర్వాత ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అని నేను వాడతా, మా వాళ్ళతో కూడా చాలా వాటికి రిజల్ట్స్ తెలుస్తున్నాయి అని మాకు కూడా పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు, మీ డౌట్ కూడా క్లియర్ చేసుకున్నారు. నెక్స్ట్ వి టీమ్ ఏ కుమారి మేడం. మేడం మాట్లాడండి సార్తో. కుమారి మేడం. మాట్లాడాలా సార్ నాకు తెలుసు సార్. మేడం నాకేం రావట్లేదు అన్మిట్. అవునా, నిమిషం. సుశీల కోస్ట్ ఉంది మేడం, చూడండి. రావట్లేదు సార్. ఇప్పుడు ఎవరి పేరు మీద? కుమారి మేడం, వి టీమ్ ఏ కుమారి. కుమారి ఓకే, రాలా సార్, వెళ్ళింది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఒక అన్మిట్ ఇచ్చాను మేడం, అన్మిట్ చేసుకోవాలి మేడం.
మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం, హ్యాండ్ రైజ్ చేశారు కుమారి మేడం. మీరు ఒకసారి చేస్తే చాలు, మేడం అన్మ్యూట్ చేసుకుంటే అయింది. ఓకే ఓకే సార్, సరే మేడం లేనట్టున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం, కుమారి మేడం. ఓకే ఓకే మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ కిరణ్ సార్. సార్ కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం సార్ చాలా బాగా చెప్పినారు సార్. మాకైతే సిఎంసి గురించి చాలా తక్కువ తెలుసు. మీరు చెప్పిన దానివల్ల ఇంకా బాగా క్లియర్గా అర్థమైంది సార్. మాకు ఎట్లా చేయాలా, సిఎంసి చేస్తే 2వ తేదీ మనకు ఏం లాభము, అవన్నీ బాగా క్లియర్గా చెప్పినారు సార్. ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళకి కూడా హోమ్ మీటింగ్లో చెప్పేదానికి మాకు బాగా అర్థమైంది సార్. వాళ్ళు అడుగుతారు కదా 2వ తేదీ కొనాలా అని, మీరు చెప్పింది మేము వాళ్ళకి చెప్పినామంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, బాగా క్లియర్గా అర్థమయ్యేట్టుగా చెప్పినారు మాకు. సార్ వినపడుతుందా వాయిస్ సార్? హలో హలో సార్. సార్ కిరణ్ కుమార్ సార్. మేడం వినపడుతుంది. అదే సార్, నాకు చిన్న డౌట్ సార్. మేడం అడగండి, డౌట్లు అడగండి సార్. ఫస్ట్ టైం నేను